ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఆగస్టు 5వ తారీఖు బుధవారం రోజున కన్యా రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి, అలాగే వీరి యొక్క జీవితంలో కొన్ని బంధాలు ఎంత బలమైన సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గా భవాని ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ నాగరాజు గారు ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎటువంటి అనారోగ్య సమస్యలకైనా వనమూలికలతో వైద్యం చేయబడును. చెడు పూజకు, చేతబడి పూజలకు శాంతి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు ఈ గురువు గారి వద్ద పరిష్కారం కలదు. ఈ గురువు గారి వద్ద ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. కాలం సృష్టించిన చిన్న చిన్న పొరపాట్లు, అపార్థాల వల్ల విడిపోతూ ఉంటాయి. కానీ మనస్సు మూలాల్లో ఆ వ్యక్తి తాలూకా జ్ఞాపకాలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. ఇక కన్యా రాశి వారు అనేది వీడియోలో వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీ ఛానల్కు ఓపెన్ చేసి ఈ వీడియోను చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఇక ఒక్కసారి ఈ వ్యక్తిని కలిస్తే ఎంత బాగుండు, మళ్ళీ ఆ పాత రోజులు తిరిగి వస్తే ఎంత బాగుంటుందో అని ప్రతిరోజు ఎదురు చూసే మనసులు ఎన్నో ఉంటాయి. అయితే కన్యా రాశి వారికి కాలం ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇవ్వబోతుంది. అవునండి, ఇందుకు సంబంధించింది ఒక మంచి విషయాన్ని మీరు తెలుసుకోబోతున్నారు. మీరు విన్నది అక్షర సత్యం. ఆగస్టు 5వ తారీఖు బుధవారం రోజున కన్యా రాశి వారి యొక్క జీవితంలో అద్భుతం జరుగుతుంది. మీరు ప్రాణంగా ప్రేమించి ప్రాణప్రదంగా చూసుకునే కొన్ని కారణాల వల్ల విడిపోయిన ఆ పాత బంధం మళ్ళీ తిరిగి మీ ముందుకు రాబోతుంది. మీరు కలవబోతున్నారు. మీ బంధం మునుపటి కంటే చాలా గొప్పగా, గట్టిగా ఉండిపోతుంది. ఈ 3 రోజులు మీ జీవితాన్ని ఎలా మార్చబోతాయో ఈ యొక్క వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది మీ జీవితం యొక్క మనస్సుకు సంబంధించిన విషయం కాబట్టి జ్యోతిష్యం ద్వారా మీ బంధానికి సంబంధించిన అంశాలు ఎలా ఉన్నాయో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే కన్యా రాశి వారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే ముందుగా మీరు చేయవలసిన పని ఏంటంటే ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన కన్యా రాశి వారు ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నట్లయితే వారికి కూడా హెల్ప్ చేయండి. ఈ వీడియోని షేర్ చేసి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాయండి. దాంతో పాటు ఓం నమ శివాయ, ఆ సృష్టికి మూలమైనటువంటి శివయ్య 3 సార్లు తలుచుకోండి. తప్పకుండా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కన్యా రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి హైప్ ఇవ్వండి, మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే హైప్ అనేది చాలామంది ఈ వీడియో షేర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. మీలానే ఎంతోమంది ఇటువంటి అంశాలపైన ఎదురు చూస్తూ ఉండొచ్చు జ్యోతిష్యం ద్వారా ఏం తెలుసుకుందామా అనేసి. కాబట్టి మీరు పడుతున్న బాధ చాలా మందికి ఉంటుంది కదా. వారి యొక్క బాధను అర్థం చేసుకుని వీడియోకి హైప్ ఇచ్చినట్లయితే వారికి
కూడా ఈ వీడియో షేర్ అవుతుంది. మీరు కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం కన్యా రాశి వారి గురించి మాట్లాడుకుందాం. బంధాలకు ఇచ్చే విలువ అంతా ఇంత కాదు. ఒక్కసారి ఒక వ్యక్తిని నమ్మితే, ప్రేమించడం మొదలు పెడితే వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఎంత సులభంగా ఎవరిని వదులుకోరు. కన్యా రాశి వారు అటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మీరు కానీ గడిచిన కాలంతో మీ నమ్మకాన్ని కొందరు అడ్డుకుంటారు, లేదా మీ యొక్క చిన్న చిన్న అపార్థాల వల్ల, మూడో వ్యక్తికి ప్రమేయం వల్ల, థర్డ్ పార్టీ ఇష్యూస్ వల్ల లేదా ఈగోస్ వల్ల మీకు ఎంతో ఇష్టమైన వ్యక్తికి మీకు దూరం అవుతారు. అవును కదా, కామెంట్లో రాయండి. ఈ బంధం విడిపోయినప్పుడు మీరు అనుభవించిన నరకం, రాత్రులు నిద్ర లేకుండా ఏడ్చిన రోజులు కేవలం మీ మనస్సాక్షికి మాత్రమే తెలుసు. పైకి నవ్వుతూ కనిపిస్తూ లోపల ఆ బాధ ఎంత తాలూకా గాయం మిమ్మల్ని ఎప్పుడు వెంటాడుతూ వేధిస్తూనే ఉంటుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.